సరే అందరికీ కూడా తెలిసిన విషయం. మీరు అంటే ఏ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఏం జరిగింది, ఏంటి అనేది అయిపోయింది అదంతా చరిత్ర. ఎట్టి పరిస్థితుల్లో మేమిద్దరం కలిసి బతకాలి అనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే ముందడుగు వేస్తున్నారు. ఇక ముందు ఎలా ఉండబోతోంది? ఏంటి? అసలేంటి మీ అనుకున్నదేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? మేము అనుకున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి అన్న దానికన్నా అతనికి ప్రజా జీవితం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రజా జీవితంలోనే ఉంటూ ప్రజలకి ఇంకొంచెం దగ్గరగా వెళ్తూ అతను నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలనేది ప్రజల కోరిక, నా కోరిక. సో ఆ విధంగానే అదే విధంగా మేము మా కృషి దానికోసమే ఉంటుంది. అతను అంటే ప్రజా జీవితంలో సరే మీరన్నట్టు ప్రస్తుతం అయితే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలన్నది మీ కోరిక. రాజకీయ జీవితము అది ప్రజల తీర్పుని బట్టి ఎటెళ్తుంది, ఏంటి అనేది ప్రజలు చూసుకుంటారు. సో పర్సనల్ లైఫ్‌కి వచ్చేటప్పటికి ఎలా ఉండబోతోంది కానీ? పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నామో లైఫ్ లాంగ్ అలాగే ఉంటాం. ఇంకా కొత్తగా ఉండడానికి ఏముంది? మా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. కలిసే ఉంటాం. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం. కలిసి ఉండటంతో పాటు కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ అది మీరు దాంట్లో ఎక్స్‌పీరియన్స్ అండ్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఇందాక శ్రీను గారు చెప్పారు. సో ఆ బిజినెస్ ఏంటి? ఎలా ఉండబోతోంది? బిజినెస్ ఏంటంటే కాంచీపురం వక్లా సిల్క్స్ అని ఒక శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను హైదరాబాద్ లో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మనకి మన మెయిన్ ఉమెన్ కి ఎక్కువగా అందాన్ని ఇచ్చేది నా దృష్టిలో నగల కంటే కూడా శారీ అనే నేను ఎక్కువ నమ్ముతాను. సో దాన్ని క్వాలిటీగా అంటే మనం వేసుకుంటే చూసే వాళ్ళకంటే మనకి ముందు ఆ ఫీల్, ఆ క్వాలిటీ మనకి ముందు నచ్చాలి ఫస్ట్ మనకి. సో అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీగా ప్యూర్ అంటే క్వాలిటీయే ఫస్ట్ మాది ప్రియర్ గా తీసుకొని క్వాలిటీగా ఉండి దగ్గరుండి మేమే శ్రీనివాస్ గారు నా కోసం మగ్గాలు కూడా అమర్చి వీవర్స్ ని కూడా దగ్గరుండి పెట్టుకొని మేమే వీవర్స్ ని పెట్టుకొని ప్యూర్ సిల్క్ సారీస్ పట్టు ఇవన్నీ కూడా ప్యూర్ గా మేమే వీవింగ్ చేయించి ఇలాగే బనారస్ లో కూడా స్వయంగా మగ్గాలు ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా వర్కర్స్ ని పెట్టుకొని అక్కడ కూడా మేమే స్వయంగా వీవింగ్ చేయించి క్వాలిటీగా ఉన్న సారీస్ ని ప్రతి ఒక్క ఉమెన్ కి అందించాలని. మళ్ళీ నేను కొన్ని షాప్స్ కి వెళ్తున్నాను. అక్కడ చాలా అంటే మన అక్కడ వీవర్స్ నుంచి తయారయ్యే రేట్ ఒకటి ఇక్కడికి వచ్చేసరికి చాలా రేట్స్ కి అమ్ముతున్నారు. అవన్నీ నేను చూసి అలా కాకుండా లేడీస్ అందరికి కూడా క్వాలిటీతో పాటు రేట్స్ కూడా రీజనబుల్ గా ఉండాలి. అక్కడ నుంచి వీవర్స్ నుంచి ఎక్కడైతే వస్తున్నాయో ఆ రేట్ కి ప్రజలకు కూడా ఉమెన్ కి కూడా అందాలనే ఉద్దేశంతో నేను ఈ శారీ స్టోర్ ఓపెన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. సో అంటే యాక్చువల్ గా సరే సార్ పొలిటికల్ గా క్వారీ ఆపేశాక శ్రీనివాస్ గారు నాకున్న ఇంట్రెస్ట్ ని గమనించి నీకు ఇదైతే బాగుంటుంది, బ్యాక్ ఎండ్ లో నేనైతే సపోర్ట్ చేస్తాను, ఫ్రంట్ ఎండ్ లో అంటే నాకు పాలిటిక్స్ లో నేను ఉన్నాను, నేను సపోర్ట్ చేయలేను, నాకు ఇవన్నిటికంటే కూడా నాకు ఈ పాలిటిక్స్ నాకు ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్ కాబట్టి నీకు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తాను, నేను అన్ని నీకు కావాల్సినవన్నీ సమకూర్చుతాను, ఈ బిజినెస్ చేసి నువ్వు ఉండు, నేను పాలిటిక్స్ చేస్తూ నీకు ఇది సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. సో కంప్లీట్ గా మీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు, టెక్కల్లోనే ఉన్నాము. బిజినెస్ కోసం జస్ట్ ఈ 1 month 2 month ఉన్నాము. నెక్స్ట్ నుంచి ఒక 3 days ఇలా అక్కడ అలా ఉంటాం. నా అవసరం అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడ, సార్ ఇక్కడ ఇలా ఉంటూ ఈ బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాను. మాధురికి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ ఎక్కువ, నేను అది గమనించాను. తనకి ఎన్ని నాలెడ్జ్ ఉండేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే బిజినెస్ చేసిన తర్వాత పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి, ఈరోజు చాలా స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్లో కానీ మన ఇండియాలో కానీ. ఆ స్టోర్ పెట్టిన తర్వాత ఆ స్టోర్ ఓనర్ ఎవరో ప్రజలకు తెలుస్తుంది. కానీ మేము స్టోర్ పెట్టాలి అనుకుంటే పెట్టక ముందే మేమెవరో తెలుసు. కాబట్టి మా మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. వీళ్ళు పెడుతున్నారు, వీళ్ళు వస్త్ర వ్యాపార రంగంలోకి వచ్చేటప్పుడు సిల్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఆ సిల్క్స్లో వీళ్ళ ప్రత్యేకత ఏంటి అన్నది కూడా జనం అబ్జర్వ్ చేస్తారు. మాకు ఎలా న్యాయం చేయగలుగుతాడు ఈ బిజినెస్లో. సో నేనేమన్నానంటే వారణాసి, కలకత్తా, బెంగళూరు, అలాగే ధర్మవరం, కంచి ఇలాంటి ప్రాంతాల్లో వీవర్స్ ఉంటారు, నేతలు. డైరెక్ట్గా నువ్వు వీవర్స్తో మాట్లాడు, వీవర్స్ దగ్గరికి వెళ్ళు అని నేను చెప్పిన తర్వాత పాపం చాలా కష్టపడి నేను ఏ ప్రాంతాలు చెప్పాను, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ వీవర్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలుసుకొని మీ కష్ట సుఖాలేంటి, మీ బాధలేంటి, అసలు చీర ఎలా నేస్తారు, ఎంత టైం పడుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నాను. తను అడుగుతుంటే ఒక్కోసారి నాకు 1 రోజులు కూడా పడుతుంది, 2 నెలలు కూడా పడుతుంది, 15 రోజులు కూడా పడుతుంది. మరి ఇంత కష్టపడి మీరు చేసేటప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్స్ ఏంటి? ఏమీ లేవు. వాళ్ళకి ఆ కూలి కూడా మిగలట్లేదు. కానీ అదే సారి హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో అమ్మేటప్పటికి చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి, షాప్ వాళ్ళకి వస్తున్నాయి, బట్ వీవర్కి రావట్లా.
వీవర్ కష్టమే మిగిలిపోతుంది. అందుకే హ్యావ్స్ అండ్ హ్యావ్ నట్స్. ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడు అవుతాడు, పేదవాడు ఎప్పుడు పేదవాడు అవుతాడు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నట్స్ ఎప్పుడు కలవరు, సమానం కాలేరు. సో నాకు అనుభవం నేనేం చేసామంటే, సరే మీకు రీజనబుల్ ప్రైస్ మేము ఇస్తాం, వీవింగ్ చేసి మాకు డైరెక్ట్గా ఇవ్వగలుగుతారా, అది నేను అక్కడ పెట్టి మేము మార్కెట్లో రేపు రిటైల్స్లో ఆ క్వాలిటీ చూపించాలి. మాకు కావాల్సింది క్వాలిటీ. నువ్వు నెల రోజులు చేస్తావు, ఒక్కొక్క సారీకి ఎంత టైం తీసుకుంటావు, మాకు సిల్క్ పట్టు సిల్క్ చేయండి అంటే వాళ్ళు మాకు అగ్రీ అయినారు. అందరి మగ్గాలతో ఆల్ ఏరియాస్లో కూడా ఒక కాంట్రాక్ట్కి వచ్చి వాళ్ళకి ఆర్డర్స్ పెట్టిన తర్వాత 3 months కావాలన్నారు. 3 months నుంచి ఈ వర్క్ తను చేస్తుంది. ఈ 3 monthsలో అన్ని మాకు అక్యుములేట్ అయినాయి టోటల్. అవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ రప్పించి, వాటికి మా ఉద్దేశం ఏంటంటే, ఆ క్వాలిటీ ఏదైతే వీవర్స్ దగ్గర తీసుకొచ్చానో మాధురి ద్వారా మాధురికి ఇచ్చే అడ్వైజ్ ఒకటే, ఈ కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ ఉండాలి. ఇష్టానుసారంగా ప్రైస్ పెట్టొద్దు. రీజనబుల్ ప్రైస్, నీ ప్రాఫిట్ వేసుకొని రీజనబుల్ ప్రైస్ చేయి. క్వాలిటీ, నాణ్యత మన ప్రాధాన్యత. నాణ్యతే ప్రామాణికంగా తీసుకొని క్వాలిటీకి ప్రయారిటీ ఇచ్చి, ఆ క్వాలిటీ ద్వారా కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేటట్టు మనం చేయగలిగితే, మన మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రజలకి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానని మాధురికి చెప్పాను. షీ డిడ్ వెల్. అందుకోసం ప్రతి మగ్గందారుడి దగ్గరికి కూడా వెళ్ళి, వారణాసి నుంచి బెంగళూరు వరకు ఎన్ని ఉన్నాయో అంతమంది దగ్గరికి వెళ్ళి తను స్వయంగా కూర్చొని ఇటీవల కాలంలో చాలా వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన దాంతో మాకు చాలా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ జూబ్లీ హిల్స్లో అనుకున్నాం, కానీ మదీనాగూడలో ఓకే అయింది. నెక్స్ట్ జూబ్లీ హిల్స్లో కూడా 100 daysలో ప్రారంభిస్తాం. అక్కడ నుంచి హైదరాబాద్లోనే 6 branches ప్లాన్ చేసి, అక్కడ నుంచి విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఇలా ఎక్స్పాన్షన్ కూడా చేయాలి. దీంతో పాటు జ్యువెలరీ కూడా చేయాలని ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఎంటర్ అయ్యామంటే ఇంకా ఆ బిజినెస్ ఇంకా నేను అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాను, మైనింగ్ని. ఇప్పుడు దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ సామ్రాజ్యాన్ని కూడా ఇందులో కూడా కొంచెం స్ట్రాంగ్ గానే వెళ్లాల్సి ఉంటుంది. ఆ గుడ్ విల్ పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేస్తూ రాజకీయం కూడా ఎవ్రీ మినిట్ ప్రజల కోసం పనిచేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం. 3 రోజులు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ ఇంకా 29లో ఉంది కాబట్టి 2 years నాకు కొంచెం గ్యాప్ దొరికింది. దీని మీద బాగా ఫోకస్ చేసి మాధురికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తే తను ఎస్టాబ్లిష్ అయిపోతుంది. నేను అనుకున్న ఎయిమ్స్ అన్ని అయిపోతాయి ఈ 2 yearsలో. నేను కూడా 3-4 days టెక్కల్లో కాన్స్టిట్యున్సీలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాను. తాను ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను, తను వస్తుంటారు, వెళ్తుంటారు. ఈ రకంగా ఒక ప్లాన్ చేసుకున్నాం. అందుకే హైదరాబాద్లో ఈ నివాసం కూడా ఈరోజే గృహప్రవేశం చేసాం. ఈరోజే మీరు వచ్చారు, శుభం. మరి వచ్చిన సందర్భంగానే ఈ రోజు నుంచి ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి.